పోలీస్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, లేదంటే బీఎస్ఎఫ్ కానీ, ఇలాంటి స్పెషల్ ఫోర్స్‌కి కుక్కలుంటాయి కదా! అవి దేనికంటే, అవి దొంగల్ని పట్టుకోవడానికి కోసం అని చెప్పేసి. సో, ఈ కుక్కలకేమో రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ స్ట్రీట్ డాగ్స్‌కి రెస్పెక్ట్ ఉండదు. వై? బికాస్ అవి స్ట్రీట్ డాగ్స్. ఇవి ట్రైన్ డాగ్స్. ఈ మనం ఊర్లలో గానీ, లేదంటే మన వీధి చివరిలో గానీ, మనం ఎక్కడికైనా చూస్తూ ఉంటాము. బస్ స్టాండ్‌లో గానీ, రైల్వే స్టేషన్‌లో గానీ, ట్రాఫిక్‌లో గానీ, ఎక్కడైనా మనకి రోడ్ల మీద తిరుగుతూ కనిపించేటి స్ట్రీట్ డాగ్స్. మరి స్ట్రీట్ డాగ్స్ వల్ల మనకేంటి ప్రాబ్లము? దీంట్లో సుప్రీం కోర్ట్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? సో, వాటిని ఎందుకు మన దగ్గర నుంచి వీటిని దూరం చేయాలని ఎందుకు ఆలోచించింది? సో, మళ్ళీ సుప్రీం కోర్ట్ తన నిర్ణయాన్ని, తన జస్టిస్‌ని ఎందుకు మార్చుకుంది? సో, ఇవన్నీ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన, 4 ఏళ్ల బాలుడిని ఆ కుక్కలు చంపేశాయి. సో, అక్కడ జరిగిన గొడవ వల్ల, అక్కడ జరిగిన ఇష్యూ వల్ల సుప్రీం కోర్ట్ ఏందంటే, ఢిల్లీలో ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. సో, అది విన్నాక డాగ్ లవర్స్ ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో పిల్లలనో, లేదంటే కుక్కలనో, లేదంటే ఆవులనో పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి బతికే హక్కుంది. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని డాగ్ లవర్స్‌తో పాటు కొన్ని ఎన్‌జీఓ సంఘాలు అవి కూడా ప్రొటెస్ట్ చేయడం వల్ల సుప్రీం కోర్ట్ తన నిర్ణయాన్ని మార్చుకొని కొన్ని ప్రాథమిక సూచనలు చేసింది. సో, ఇది పక్కన పెడితే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్క మనిషిని కరిచింది, పిల్లోడు చనిపోయాడు. ఇట్స్ వెరీ సాడ్ న్యూస్ 100%. ఒక్క దగ్గర కాదు, చాలా చోట్ల జరిగాయి. అండ్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్కల్ని యాక్సిడెంట్ చంపిన వాళ్ళు ఉన్నారు, రాయితో కొట్టిన వాళ్ళు ఉన్నారు, కర్రతో కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో, వాంటెడ్లీ వాటిని ఆ ప్రదేశం నుంచి తరిమేయాలని చెప్పేసి చేసిన వాళ్ళు. కానీ ఇక్కడ నేను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, విచక్షణ ఉన్నవాళ్ళం, తెలివితేటలు ఉన్నవాళ్ళం, మంచి చెడు తెలిసిన వాళ్ళం, అలాంటి వాళ్ళం మనము 9 నెలలు గర్భంలో మోసిన ఒక శిశువుని కన్న వెంటనే హాస్పిటల్ ఇంక్యుబేషన్‌లో పడేస్తున్నారు. హాస్పిటల్ ఆవరణలో పడేస్తున్నారు. హాస్పిటల్ వెనకాల, లేదంటే బస్ స్టాండ్‌లలో వదిలేయడం, రైల్వే స్టేషన్‌లో వదిలేయడం, ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని కనేసి రోడ్డు మీద వదిలేసిపోతున్నారు. చిన్న పిల్లల్ని వదిలేసిపోతున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? ఐయామ్ ఆస్కింగ్ యూ మై డియర్ ఫ్రెండ్. మనము వాటిని ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మనము గొడవలు చేసాము. దానికి సుప్రీం కోర్ట్ స్పందించి వీధి కుక్కలు లేకుండా చేయాలని డిసైడ్ చేసింది. ఐయామ్ యాక్సెప్టింగ్ దట్. బట్ ఇలాంటి వీళ్ళందరికీ బతికే హక్కు ఉందా? పిల్లల్ని వదిలేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతే మరి వాళ్ళని ఏమని పిలుస్తాము? ఐయామ్ ఆస్కింగ్ యూ మై డియర్ ఫ్రెండ్. ఎందుకంటే ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. సో, వీటికి